ప్రేక్షకులకి, భక్తులకి నమస్కారం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ తెలుసున్నటువంటి పరమ ప్రీతికరమైనటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఈ ప్రసాదం మీద నడుస్తూ ఉన్నటువంటి వివాదం అందరికీ తెలిసినదే. అయితే ఎంతోమందికి భక్తులకి ఇలవేల్పుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని స్వయంగా ఇంటికి తెచ్చుకున్నారు అంటే అది లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టుగా భావన చేస్తూ, స్వామివారే స్వయంగా ఇంటికొచ్చినట్టుగా భావన చేస్తూ ఉంటారు. అటువంటి ప్రసాదం అపవిత్రమైందని తెలిసిన తర్వాత ఎంతోమంది భక్తుల మనోభావాలతో పాటు వారి భక్తికి కూడా విఘాతం కలుగుతోంది. మరి దానికి అపరాధంగా మనం ఏం చెయ్యాలి? దానికి క్షమాపణగా వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోవాలి? ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకునేందుకు భక్తులందరూ కూడా ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని చెప్పి అందరూ కూడా భావన చేస్తున్నటువంటి సందర్భంలో శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే, స్వామివారికి నివేదన చేసేటువంటి ప్రసాదం స్వామివారి యొక్క దివ్య దృష్టి చేత పవిత్రమవుతోంది. అటువంటి ప్రసాదాన్ని నివేదన చేసేటప్పుడు కూడా దాన్ని చులకనగా చూసి అపవిత్రం చేసినప్పుడు అపరాధమవుతుంది. ఆ అపరాధాన్ని మన్నించమని వేడుకుంటూ అందరూ కూడా ఇళ్లల్లో ఆవునేతితో దీపారాధన చేయండి. స్వచ్ఛమైన ఆవునేతితో అందరూ కూడా దీపారాధన చేయాలి. ఎందుకు అంటే ఎంతోమంది మధ్య పేద తరగతి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేస్తారు. అఖండ దీపారాధన చేసి స్వామివారికి ప్రతి నెలా కూడా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చెప్పుకుంటూ ఆ స్వామివారికి హుండీలో వేయటానికి ఆ అఖండ దీపారాధనలో చిల్లర వేసి ఆ చిల్లరంతా కూడా పోగు చేసినటువంటి డబ్బులతో తిరుమల చేరి తిరుమలలో స్వామివారికి వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. ఇటువంటి వెంకటేశ్వర స్వామి దీపారాధన లాంటిదే ఈ ఆవునేతితో దీపారాధన. స్వామివారికి అఖండ దీపారాధన వెలిగించండి. అందరూ కూడా ఆవునేతితో అఖండ దీపారాధన చేసి పానకం వడపప్పుతో పాటు ఆవునేతితో చేసినటువంటి లడ్డూ ప్రసాదము లేదా ఆవునేతితో చేసినటువంటి పరమాన్నము ఆయనకి నివేదన చేసి గోవిందనామాలు చెప్పుకుంటూ అపరాధ క్షమాపణ వేడుకోండి. స్వామి, అపరాధమైంది, మాకు తెలియక చేసినటువంటి ఈ అపరాధాన్ని మన్నించి ఎటువంటి విపరీతాలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల చేత ఆంధ్ర అంతా కూడా అల్లకల్లోలమైపోతోంది. ఇలాంటివన్నీ కూడా రక్షించి కాపాడమని వేడుకుంటూ ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకుని నివేదన చేస్తూ ఆ దీపారాధనకు ఒక్కసారిగా నమస్కారం చేసుకోవాలి. సాక్షాత్తు దీపమే వెంకటేశ్వర స్వామిగా భావన చేసి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసినట్లయితే మనోభావన చేత, భక్తి చేత మీరు చేసినటువంటి అపరాధాన్ని స్వామివారు వీక్షించి అపరాధాన్ని మన్నించగలుగుతారు. ఇదందరికీ కూడా చేరవేయండి, అందరికీ కూడా తెలియజేయండి. స్వామివారిని మనస వాచ కర్మణ వేడుకోండి. ఈ అపరాధాన్ని మన్నించమని మరలా మరలా వేడుకుంటూ గోవింద గోవింద.